తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక కేబినెట్ విస్తరణ కసరత్తు అంశం తుది దశకు చేరుకుంది. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి ఇవాళ హైకమాండ్ తో వరుసగా భేటీ కానున్నారు. కాసేపట్లో కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీతో భేటీ కానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్తోనూ సమావేశం కానున్నారు. తెలంగాణ పీసీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక, రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపైనే ప్రధానంగా చర్చించనున్నారు. పీసీసీ అధ్యక్ష పదవి కోసం చాలా మంది కాంగ్రెస్ నేతలు పోటీ పడుతున్నారు. ఆశావాహుల లిస్ట్ భారీగా ఉంది. అటు హైకమాండ్ కూడా సామాజిక వర్గాల సమీకరణాలు పరిశీలిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీల నుంచి ఒకరికి అవకాశం లభించనున్నట్టు తెలుస్తోంది. బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్, మధు యాష్కి గౌడ్ పేర్లు పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, లక్ష్మణ్ కుమార్ మధ్య పోటీ నెలకొంది. అలాగే ఎస్టీ నుంచి ఎంపీ బలరాం నాయక్ పేరు పరిశీలనలో ఉంది. ఇక కేబినెట్ విస్తరణలో కొత్తగా 4గురికి చోటు దక్కే అవకాశం ఉంది. మొత్తానికి 6గురికి అవకాశం ఉన్నా ప్రస్తుతం 4గురినే కేబినెట్ లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి సుదర్శన్ రెడ్డి పేరు పరిశీలనలో ఉంది. పార్టీలోకి తిరిగి చేరినప్పుడు మంత్రి పదవి హామీ ఇచ్చారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, వివేక్లు చెబుతున్నారు. ముదిరాజ సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి పేరును మంత్రివర్గంలోకి పరిశీలిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మంత్రివర్గం పరిశీలనలో మల్రెడ్డి రంగారెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, మదన్ మోహన్ రావు పేర్లు కూడా ఉన్నాయి. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి ఢిల్లీ నుండి అందిస్తారు. గోపి, కాంగ్రెస్ అగ్రనాయకత్వంతో ఈరోజు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క సమావేశం కాబోతున్నారు. తెలంగాణలో చాలా రోజులుగా పెండింగ్లో ఉన్న నూతన పీసీసీ నియామకం, అలాగే మంత్రివర్గ విస్తరణతో పాటుగా నామినేటెడ్ పదవుల భర్తీకి సంబంధించిన అంశాలపైన అధిష్టాన పెద్దల్ని కలవబోతున్నారు. సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే, అలాగే రాహుల్ గాంధీ, కేశవ వేణుగోపాల్తో సమావేశం కాబోతున్నారు. ఇటు సామాజిక సమీకరణాల ఆధారంగా లేక రాష్ట్ర నాయకత్వం సూచించిన పేరును ఎంపిక చేయాలా అన్న అంశంపైన అధిష్టానం నిర్ణయం తీసుకోబోతోంది. పీసీసీ ఎంపికకు సంబంధించి మొదటి నుంచి పార్టీలో ఉన్నవారు, పార్టీ కోసం పనిచేసిన వారికి ఇటు పీసీసీ పదవి విషయంలో ముఖ్యంగా ఎవరిని ఎంపిక చేయాలి, సీనియారిటీ ఆధారంగా అలాగే అనుభవం ఆధారంగా ఇటు సామాజిక వర్గాల సమీకరణాల ఆధారంగా కూడా పీసీసీని ఎంపిక చేయబోతున్నట్లుగా సమాచారం. బీసీ సామాజిక వర్గం నుంచి మహేష్ కుమార్ గౌడ్, అలాగే మధు యాష్కి గౌడ్ పేరు వినిపిస్తోంది. అలాగే ఎస్సీ సామాజిక వర్గం నుంచి లక్ష్మణ్, అలాగే ఇటు సంపత్ కుమార్ పేరు వినిపిస్తోంది. అలాగే ఎస్టీ సామాజిక వర్గం నుంచి బలరాం నాయక్ పేరు వినిపిస్తోంది. సో సామాజిక సమీకరణాలు పక్కన పెట్టి ముఖ్యంగా మంత్రివర్గంలో ఉన్నవారు కూడా కొందరు పీసీసీని ఆశిస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో మొదటి స్థానంలో ఇటు బట్టి విక్రమార్క పేరు వినిపిస్తోంది. ఎందుకంటే కర్ణాటకలో డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్ అక్కడ పీసీసీ ప్రెసిడెంట్గా కొనసాగుతున్నారు కాబట్టి సో పీసీసీగా బట్టి విక్రమార్క పేరుని పరిశీలించినట్లయితే కనుక సో వెనకబడిన సామాజిక వర్గం నుంచి ఇటు ఇప్పటికే ఉప ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఉన్నారు. కానీ పీసీసీగా ముఖ్యంగా సీనియర్ నేతగా ఉన్నారు. పార్టీని కష్టకాలంలో కూడా వీడని వ్యక్తిగా, అలాగే పార్టీని ఈ ఎన్నికల్లో ముఖ్యంగా పాదయాత్ర ద్వారాను అలాగే పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ చాలా కీలక పాత్ర పోషించిన వ్యక్తిగా ఆయన పేరును కూడా పరిశీలించే అవకాశం ఉంది. అలాగే దుద్దిల్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ఇటువంటి నేతల పేర్లు కూడా పీసీసీ రేసులో వినిపిస్తున్నాయి. అయితే ఒకరికి ఒకటే పదవి అన్నది ఇటు కాంగ్రెస్ చింతన్ శిబిర్లో తీసుకున్న నిర్ణయం ప్రకారం, ప్రిలిమినరీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం వెనుకబడిన సామాజిక వర్గాలకు కూడా ప్రాధాన్యత కల్పించాలన్నది కాంగ్రెస్ పార్టీ నిర్ణయంగా ఉంది. కాబట్టి సో సామాజిక సమీకరణాల ఆధారంగా ఎంపిక చేస్తారా, లేక పార్టీలో సీనియారిటీ, అనుభవం అలాగే అందరినీ కలుపుకునే నేత సమర్థవంతంగా ఇటు ప్రభుత్వాన్ని కూల్చే దిశగా ముఖ్యంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఒక పక్క ఆరోపిస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ సో అటువంటి ముఖ్యంగా రాజకీయ అనిశ్చితి లేకుండా ఉండేందుకు ఒక సమర్థవంతమైన నాయకుడిని పీసీసీగా ఎంపిక చేసే బాధ్యతను పూర్తి స్థాయిలో మీరే నిర్ణయించండి అని చెప్పి రేవంత్ రెడ్డి ఇటు అధిష్టానానికి వివరించడం జరిగింది. సో అధిష్టానమే ఫైనల్ నిర్ణయం తీసుకోబోతుంది. సో చూడాలి, సామాజిక సమీకరణాల లేక సీనియారిటీయా లేక మంత్రి పదవుల్లో ఉన్న వారికి మళ్ళీ ఎవరికైనా పీసీసీ బాధ్యత అప్పగిస్తారనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. అలాగే ఇటు మంత్రి పదవులకు సంబంధించి కూడా మంత్రివర్గ విస్తరణకు సంబంధించి కూడా చాలా కీలకమైన వ్యక్తుల పేర్లు వినిపిస్తున్నాయి. 6 నుంచి 7 కేబినెట్ బెర్తులు ఖాళీగా ఉన్న నేపథ్యంలో
సో వారికి ఎవరిని ఎవరిని ఎంపిక చేయాలి అన్న అంశాలకు సంబంధించి గతంలో ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం లేని నేపథ్యంలో సో ఆ జిల్లాలకు ప్రాతినిధ్యం లేని జిల్లాల నుంచి ఈసారి క్యాబినెట్లో ప్రాతినిధ్యం దక్కే అవకాశం కనిపిస్తుంది. నామినేటెడ్ పోస్టుల విషయంలో కూడా ఇటు మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారు, ఎలక్షన్స్లో టికెట్ దక్కని వారు, అలాగే ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరేటప్పుడు ఎవరికైతే అష్యూరెన్స్ ఇచ్చారో వారికి నామినేటెడ్ పదవులు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. సో ఈ మధ్యాహ్నం మల్లికార్జున్ ఖర్గేతో సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ సమావేశంలోనే రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొనే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇప్పటివరకు టైం అనేది ఫిక్స్ కాలేదు, ఏ సమయానికి సమావేశం అవుతారనేది. మధ్యాహ్నం తర్వాత సమావేశం అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఈ మధ్యాహ్నం కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ జమ్మూ కాశ్మీర్ అలాగే హర్యానా రాష్ట్రాలకు సంబంధించిన అంశంపైన అభ్యర్థుల్ని ఖరారు చేయాల్సి ఉంది. అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి సో ఆ సమావేశాలకు ముంపే తెలంగాణ రాష్ట్ర రాజకీయ అంశాలకు సంబంధించి ముఖ్యంగా పీసీసీ నియామకం, అలాగే మంత్రివర్గ విస్తరణ సహా నామినేటెడ్ పోస్టుల భర్తీ, అలాగే తెలంగాణకు రావాలని చెప్పి కాంగ్రెస్ అగ్రనాయకుల్ని రాహుల్ గాంధీని, ఖర్గేని ఆహ్వానించే అవకాశం ఉంది. 6 గ్యారెంటీల అమలు కానీ సో ఇవన్నీ కూడా రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో అమలు చేసిన ప్రభుత్వంగా, ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిన ప్రభుత్వంగా చెప్పుకుంటుంది. కాబట్టి సో ఈ రుణమాఫీ పూర్తయిందని ఒక బహిరంగ సభకి, వరంగల్ బహిరంగ సభకి రాహుల్ గాంధీని కూడా ఆహ్వానించబోతున్నారు. సో ఇప్పటి వరకు అయితే టైం షెడ్యూల్స్ అనేవి ఏ సమయానికి సమావేశం జరుగుతుందనేది కాలేదు. కానీ ఈరోజు అధిష్టానం పీసీసీ నియామకం పైన, అలాగే మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీ పైన ఒక నిర్ణయం అయితే తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఓకే, థ్యాంక్ యూ గోపి.